మార్చ్ ఏప్రిల్లోనే సురుమనిపించిన సమ్మర్ మే మంత్లో పీక్స్కు చేరుకుంది. దీంతో షూటింగ్స్కు గ్యాప్ ఇచ్చిన కొందరు హీరోలు హాలిడే ప్లానింగ్లో ఉన్నారు. కానీ ఓ హీరో మాత్రం సమ్మర్లో చెమటలు చిందిస్తున్నారు. అందరూ హీరోలు రెస్ట్ మోడ్లోకి వెళ్తుంటే తమ హీరో మాత్రం తెగ కష్టపడిపోతున్నారు అంటూ ఫీల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. సమ్మర్లో షూటింగ్ చేయడం కంటే కాస్త రిలాక్స్ మోడ్లోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు మన హీరోలు. మహేష్ బాబు లాంటి హీరోలైతే మరీను. ఆల్రెడీ ఫ్యామిలీతో ఒకసారి ఇటలీ ట్రిప్ వేసిన ఈ సూపర్ స్టార్ మరోసారి సమ్మర్ హాలిడేస్ తీసుకోబోతున్నారు. అయితే రాజమౌళి ఈసారి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ మహేష్ బాబుకు గ్యాప్ దొరికింది. భారీ ఎండల కారణంగా షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు మహేష్ బాబు. దీంతో మరోసారి ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లబోతున్నారు సూపర్ స్టార్. సమ్మర్ ఎఫెక్ట్ కారణంగా బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ద సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు రామ్ చరణ్. రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మే 2వ వారంలో స్టార్ట్ కాబోతోంది. దీంతో లండన్ ట్రిప్ కు రెడీ అవుతున్నారు రామ్ చరణ్. లండన్ టుసార్ట్స్ లో ఈ నెల 9న జరిగే వ్యాక్స్ స్టాచ్యూ ఈవెంట్ కి అటెండ్ అవుతారు మెగా పవర్ స్టార్. ఆ తర్వాత ఈ నెల 11న రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగే RRR రాయల్ ఫిల్హార్మోనిక్ లైవ్ కాన్సర్ట్ కు డైరెక్టర్ రాజమౌళితో కలిసి అటెండ్ కాబోతున్నారు. సమ్మర్ హాలిడేస్ కింద షూటింగ్స్ కు లాంగ్ బ్రేక్ ఇచ్చారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. రాజా సాబ్, ఫౌజీ సినిమాలను బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో షటిల్ ఆడేసిన ప్రభాస్ ప్రెజెంట్ ఇటలీ వెకేషన్ లో చిల్ అవుతున్నారు. 1 మంత్ వరకు షూటింగ్స్ చేసేది లేదంటూ కంప్లీట్ రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఇటలీ నుంచి తిరిగి వచ్చాక రాజాసాబ్ డబ్బింగ్, ఫౌజీ బ్యాలెన్స్ షూట్ లో మళ్లీ బిజీ కాబోతున్నారు ప్రభాస్. మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ సమ్మర్ ఎఫెక్ట్ తట్టుకోలేక షూటింగ్స్ కి గ్యాప్ ఇస్తే ఎన్టీఆర్ మాత్రం మండు వేసవిలో చెమటలు చిందిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న NTR 31 ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే లేట్ కావడంతో తప్పనిసరి సిచ్యువేషన్ లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు ఎన్టీఆర్. ఇటు కొత్త రిలీజ్ డేట్ అప్డేట్ తో పాటు తారక్ బర్త్డేన గ్లింప్స్ ఇస్తామని మాట కూడా ఇచ్చారు మైత్రి మేకర్స్. మరి అన్ని సమయానికి రావాలంటే ఎన్టీఆర్ ఎండల్లో కష్టపడక తప్పదు అంటున్నారు ఆడియన్స్.